నమస్కారం. కూర కారం కుక్ హౌస్‌కు స్వాగతం. ఈరోజు మనం రుచికరమైన పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని, అందులో 1 లీటర్ పాలు పోసుకొని, ఒక గ్లాస్ మంచినీరు కూడా వేసుకొని మరగనివ్వండి. ఇప్పుడు అందులో బాగా కడిగిన బాస్మతి రైస్ బియ్యం 1 కప్పు తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోండి. దానితో పాటు 4 స్పూన్ల సగ్గుబియ్యం వేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వండి. ఇప్పుడు పక్కన మరి ఒక స్టవ్‌లో హాఫ్ గ్లాస్ బెల్లం, 6 స్పూన్ల షుగర్, కొద్దిగా వాటర్ పోసుకొని బాగా పాకంలాగా మరగపెట్టుకోండి. స్లోగా కలుపుతూ పాకం పెట్టుకోండి. ఈ గిన్నెలోని రైస్‌ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. సిమ్ చేసుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఉడికిందా లేదా అని చెప్పి మెతుకు పట్టుకొని చూడండి. ఇప్పుడు ఇందులో 6 స్పూన్ల నెయ్యి పోసుకొని కలుపుకోండి. ఇలా చూసి రైస్ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మరి ఒక కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆఫ్ చేసుకున్న పాయసంలో కొద్దిగా స్ట్రెయిన్ చేసుకుంటూ పాకాన్ని యాడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. కలుపుతూ ఉండండి. ఇప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పును ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. గుర్తుంచుకోండి, పాకం ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆన్‌లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే పాయసం పరమాన్నం విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మన పాయసం తయారైపోయింది అని అర్థం. స్వీట్ మీ రుచికి అనుసారంగా యాడ్ చేసుకోండి పాకం. మన కొలతలు ఫాలో అయ్యి చేశారంటే కరెక్ట్‌గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన చక్కని పరమాన్నం రెడీ. ఇప్పుడు దీనిని ఒక మంచి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని త్వరగా తినేసి ఎంజాయ్ చేయండి.